పాకిస్తాన్, ఇండియా రెండు దయాది దేశాల మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి. భారత్ ఎంత శాంతియుతంగా ఉందామని భావించినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంటుంది. సందు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేస్తాయి. అయితే పాక్తో భారత్ వైరం ఆ దేశ సరిహద్దులు నేతలతో ముడిపడి ఉంటుంది తప్ప పాక్ ప్రజలతో కాదు. ప్రజల విషయానికొస్తే విభేదాలు మర్చిపోయి మరి వారిని అక్కున చేర్చుకుని అవసరమైన సాయం అందజేసి ఇండియా గొప్పతనం చాటుకుంటాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్య సాయం అందించి అతడి ప్రాణాలు నిలబెట్టింది ఇండియన్ నేవీ బృందం. మధ్య అరేబియా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్య సహాయం అందించడానికి భారత నావికా దళానికి చెందిన ఫ్రంట్ లైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ త్రికాండ్ రంగంలోకి దిగింది. నేవీ సిబ్బంది వెల్లడించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మిషన్లో భాగంగా ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ నేవీ సిబ్బంది ఇరానియన్ ఫిషింగ్ దో నుంచి వచ్చిన సందేశాన్ని అందుకుని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సాయం అందించింది. సందేశం అందినప్పుడు త్రికాండ్ నౌక ఒమన్ తీరానికి దాదాపు 350 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సందేశం సారాంశం ఏంటంటే, ఇంజిన్పై పనిచేస్తున్నప్పుడు దోలో ఉన్న ఒక పాక్ నావికుడి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే వైద్యం కావాలని అభ్యర్థిస్తూ సందేశం పంపారు. అంతేకాక గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాధితుడిని అప్పటికే ఇరాన్ వైపు వెళ్తున్న మరొక ఇరానియన్ ఫిషింగ్ నౌక ఎఫ్వి అబ్దుల్ రెహమాన్ హంజియాకు తరలించారు. సందేశం విన్న ఐఎన్ఎస్ త్రికాండ్ బృందం గాయపడిన సిబ్బందికి వైద్య సహాయం అందించడానికి నిర్ణయించుకుని తన మార్గాన్ని మార్చుకుంది. గాయపడిన సిబ్బందిని తరలిస్తున్న ఎఫ్వి అబ్దుల్ రెహమాన్ హంజియా నౌక వద్దకు చేరుకుంది. దానిలో ఉన్న సిబ్బందిలో 11 మంది పాకిస్తానీలు, వారిలో 9 మంది బలూచ్, 2 సింధీ కాగా మరో 5 ఇరానియన్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో పాకిస్తాన్ క్రూ మెంబర్కి అనేక చోట్ల ఫ్రాక్చర్ కావడం మాత్రమే కాక చేతికి తీవ్ర గాయమైంది, రక్తస్రావం అయింది. గాయపడిన పాక్ సిబ్బందికి వైద్యం అందించడం కోసం ఐఎన్ఎస్ త్రికాండ్ వైద్యాధికారి, మార్కోస్ ఓడ బోర్డింగ్ సిబ్బంది ఇరానియన్ ఓడలోకి చేరుకున్నారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తికి అనస్థీషియా ఇచ్చి అతడి వేళ్లకు కుట్లు వేశారు. సుమారు 3 గంటలకు పైగా శస్త్రచికిత్స కొనసాగింది. సకాలంలో స్పందించడం వలన చేతి వేళ్లను తొలగించే ప్రమాదం తప్పిందని వెల్లడించారు. మార్గమధ్యంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమిస్తే ఆ సమయంలో వినియోగించాల్సిన యాంటీబయాటిక్స్తో పాటు వైద్య సామాగ్రిని అందించారు. ఇక ఇండియన్ నేవీ సిబ్బంది చేసిన సాయానికి ఇరానియన్ ఫిషింగ్ నౌకలో ఉన్న మొత్తం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.